ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమాకి సంబంధించిన అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు అనేది ఇప్పటి నుంచి చేయాల్సి ఉంటుంది. అలాగే టోటల్గా ఫీజు అనేది ఎంత ఉంటుంది అండ్ ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎగ్జామ్స్ ఇప్పటి నుంచి కండక్ట్ చేస్తారు, డీటెయిల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మెయిన్గా మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్టోబర్ నవంబర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఈ మంత్ 16వ తారీఖున సెప్టెంబర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు C23 అండ్ C20 అండ్ C16కి సంబంధించిన వీలైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ C16 వాళ్ళకి కూడా ఆల్రెడీ లాస్ట్ ఛాన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఒకసారి క్లియర్గా కిందన కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. అవి కూడా డీటెయిల్గా అయితే ఎవరు ఎలిజిబుల్ రాయడానికి అనేది కూడా చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ బ్రాంచెస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ C23 చూసుకోవచ్చు, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లీకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకి బ్రాంచెస్ ఎలిజిబిలిటీకి సంబంధించి అన్నీ కూడా చెక్ చేసుకోండి మీ బ్రాంచ్ అనేది కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్న షెడ్యూల్ ఆఫ్ C16 అండ్ C20 స్కీమ్కి సంబంధించిన మనకి మెయిన్ ఈ యొక్క ఎగ్జామ్స్ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. మనకి ఎగ్జామ్స్ అయితే 24 అక్టోబర్ నుంచి 10/2 డేట్ అయితే ఇచ్చారు, మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ అని చెప్పేసి. ఇంకా టైం టేబుల్ అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. మ్యాక్సిమం ఆ డేట్లోనే కండక్ట్ చేస్తారు. సో ఇప్పటికే మీరు ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్గా అయితే ఉండండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు C16 C20 కిందన మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వితౌట్ పెనాల్టీ అక్టోబర్ 3వ తారీఖు వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. విత్ పెనాల్టీ 6వ తారీఖున. అండ్ అండర్ తాత్కాల్ స్కీమ్లో అయితే 18వ తారీఖున. ఇంకా సెక్షనల్ మార్క్స్ కాలేజీ వాళ్ళకి సంబంధించిన 25 అక్టోబర్ లాస్ట్ డేటు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ప్రాక్టికల్ మార్క్స్ అని కూడా మనకి నవంబర్ 10న లాస్ట్ డేట్ అనమాట. ఇంకా చూసుకోవచ్చు డిప్లొమా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆఫ్ C23 స్కీమ్ అక్టోబర్ నవంబర్ 2025 అని మెన్షన్ చేశారు. ఇది C16 C20 అండి. కిందన C23 వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళకి క్లియర్గా చూసుకోవచ్చు నవంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది C23 స్కీమ్ వాళ్ళకి. సో C16 C20 ముందు జరుగుతున్నాయి అన్నమాట. C23 తర్వాత కొంచెం ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వితౌట్ పెనాల్టీ అనేది అక్టోబర్ 3వ తారీఖున లాస్ట్ డేటు, విత్ పెనాల్టీ 6వ తారీఖున. తాత్కాల్ స్కీమ్ 25వ తారీఖున లాస్ట్ డేటు. కాండక్షన్ ఫీ అనేది ఉంటుంది 25వ తారీఖున, అటెండెన్స్ షార్టేజ్ అనేది. నెక్స్ట్ ఈ ప్రాక్టికల్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజుకి వెళ్ళినట్టయితే C16 అయినా C20 అయినా C23 వాళ్ళందరికీ కూడా 550 రూపాయలు అనేది ఉంటుంది. ఒకవేళ మీరు లేట్గా ఇక్కడ అడిషనల్ ఫీ అనేది ఫైనల్ సెమిస్టర్ ఇది ఎవరైతే ఉంటారో 600 ఉంటుంది. ఇంక్లూడింగ్ ఇక్కడ చూసుకోవచ్చు పెనాల్టీ అనేది చూసుకోవచ్చు 1150 రూపాయలు, తాత్కాల్ స్కీమ్ 3000. కాండక్షన్ ఫీ అనేది 800 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఒక నోట్ అయితే యాడ్ చేశారు. ద క్యాండిడేట్స్ రెగ్యులర్ క్యాండిడేట్స్ షుడ్ మీట్ ద మినిమం అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ C16 C20 C23 స్కీమ్ ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ దగ్గర సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఇక గైడెన్స్ ఇక్కడ మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ ఇవి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక పేజ్లో ఒక్కొక్క పేజ్లో మీరు గమనించవచ్చు ఇది కూడా సేమ్ మ్యాటర్ ఇక్కడే మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి C23కి సంబంధించిన ఎవరు ఎలిజిబిలిటీ, ఏ సెమ్ములు ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డిప్లొమా నోటిఫికేషన్కి సంబంధించి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.